తెలంగాణ రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు అందించారు. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి రైతు రుణమాఫీ అమలు ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రారంభించింది. అయినప్పటికీ ఇందులో భాగంగా తొలి విడతలో 1 లక్ష వరకున్న రుణాలు రైతుల అకౌంట్లో నగదు జమ చేశామని అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా చేసినప్పటికీ కూడా చాలా వరకు రైతులకైతే రుణమాఫీ అమౌంట్ అయితే ఖాతాల్లో జమ కాలేదు. దీనికి సంబంధించిన తుది ప్రక్రియను కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే చెప్పారు. అంటే ఎవరెవరికి రాలేదు, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే ఈ రుణమాఫీ వర్తింపజేస్తుందనేది కూడా త్వరలో దానికి సంబంధించిన ప్రకటన అయితే విడుదల చేయనున్నారు. అదేవిధంగా హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని అయితే ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ తర్వాత ఇప్పుడు అందరూ కూడా దృష్టి రైతు భరోసా పైన అయితే పడింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పథకం కింద ఇచ్చే అటువంటి 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇవ్వగా ఇంతవరకు అమలు కాలేదు ఈ పథకం అయితే. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే తెలిపారు. మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించనున్నట్లు తెలిపారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అయితే వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ₹1,00,000 రూపు ఇంకెవరికైతే కాలేదో వారికి కూడా త్వరలోనే ఈ రుణమాఫీ ఏ విధంగా అవుతుందనే ప్రక్రియను అయితే మొదలు పెట్టబోతున్నారు. అదేవిధంగా దీని అనంతరం రైతు భరోసా కూడా ఏ రైతులకు ఇవ్వాలి, ఎంత అర్హత పెట్టాలి, ఎంతవరకు భూమి ఉన్న వారికి ఈ ₹15,000 ఇవ్వగలము అనేది ప్రకటన చేయబోతున్నట్లు ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.